గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు సాంకేతిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మొబైల్ యాప్ ద్వారా హాజరు నమోదు చేసే విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అనేక సమస్యలు తలెత్తుతున్నాయని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం ముటుకుల గ్రామంలో సోమవారం ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులకు సోమవారం వందల సంఖ్యలో కూలీలు హాజరై పనులు చేశారు. అయితే హాజరు నమోదు చేయాల్సిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ సరిగా పనిచేయకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యాప్ ద్వారా కూలీల ఫోటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉండగా నెట్వర్క్ సమస్యలు మరియు సాంకేతిక లోపాల కారణంగా కేవలం 15 మందికే ఫోటోలు అప్లోడ్ అయ్యాయని కూలీలు తెలిపారు. మిగతా కూలీలు ఫోటోలు పలుమార్లు తీసినా కూడా యాప్లో అప్లోడ్ కాకపోవడంతో వారి హాజరు నమోదు కాలేదని చెబుతున్నారు. దీంతో రోజు మొత్తం పనిచేసినప్పటికీ తమకు కూలీ అందుతుందా లేదా అనే ఆందోళనలో కూలీలు నెలకొంది. హాజరు నమోదు కాకపోతే వేతనం రాకపోవచ్చని వారు భయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన మొబైల్ నెట్వర్క్ లేకపోవడం, యాప్ తరచూ హ్యాంగ్ అవ్వడం వంటి సమస్యల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని కూలీలు తెలిపారు. ఉపాధి హామీ పథకం పేదల జీవనాధారంగా నిలుస్తున్నప్పటికీ ఇలాంటి సాంకేతిక సమస్యలు వారి జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో కూలీలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందని తెలిపారు. పని ప్రారంభానికి ముందు మరియు పని ముగిసిన తర్వాత ఫోటోలు అప్లోడ్ చేయాల్సిన విధానం ఉండడంతో యాప్ పనిచేయకపోతే పని కూడా ఆలస్యం అవుతోందని చెప్పారు. ఈ సమస్యను అధికారులు వెంటనే గుర్తించి పరిష్కరించాలని, యాప్ సరిగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు.